వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్బి ఆర్మీ కోచింగ్ సెంటర్ పామిడి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అయినటువంటి అగ్నివీర్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలని. ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేటు 12th March 2025 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండ్ డేట్ 10th April 2025 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది June 2025లో నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే అన్ని కేటగిరీస్కు సంబంధించి మనకు వచ్చేసి ఏజ్ 17.5 to 21 years ఇవ్వడం జరిగింది. ముందుగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ 10th క్వాలిఫికేషన్తో ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేయదలుచుకున్నారో వారందరూ కూడా ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీ అనే పోస్ట్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మెన్షన్ చేసిన కేటగిరీ అగ్నివీర్ టెక్నికల్ 10+2 లేదా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. కానీ ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు అనేది ఒక చిన్న అపోహ మాత్రమే. దాని గురించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఎవరైతే ఆస్పిరెంట్స్ 10th+ ITI టెక్నికల్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నా లేదంటే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తున్నా కూడా వారందరూ ఈ యొక్క టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. కాకపోతే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కింద మెన్షన్ చేసినటువంటి కోర్సెస్ ఏ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా ఈ టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఇచ్చిన కేటగిరీ అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ 10+2 లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయొచ్చు. కాకపోతే 60% యావరేజ్ మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దీంతో పాటుగా మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ లేదా అకౌంట్స్కి సంబంధించి 50% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుందంటే MEC మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆస్పిరెంట్స్కి కానీ లేదు అంటే CEC సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ అనే పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీంతో పాటుగా మనకు లాస్ట్గా మెన్షన్ చేసిన కేటగిరీ వచ్చేసి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ బోత్ 8th and 10th బేస్ మీద ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయొచ్చు. కాకపోతే ఎవరైతే ఆస్పిరెంట్స్ 8th బేస్ మీద అప్లై చేస్తున్నారో వారి యొక్క మార్క్స్ షీట్ మీద బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసరు లేదా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క సైన్ అండ్ సీల్ ఖచ్చితంగా వేయించుకోవాలి. దీంతో పాటుగా ఈసారి మనకు నోటిఫికేషన్లో ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆస్పిరెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని 2 కేటగిరీస్లో ఉన్న పోస్టులకు అప్లై చేయొచ్చు. కాకపోతే 2 కేటగిరీస్కి అప్లికేషన్ ఫామ్ సపరేట్గా ఫిల్ చేయాలి. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో అది కూడా సపరేట్గా రాయాలి. కాకపోతే మనకు ఇక్కడ మెన్షన్ చేయని పాయింట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఏదైతే నిర్వహిస్తారో అది సపరేట్గా ఉంటుందా లేదా 2 కేటగిరీస్కి కలిపి ఒకటే ఉంటుందా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ అప్డేట్ కోసం మనం ఫేజ్ 2 అప్లికేషన్ వరకు వెయిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే 01 October 2004 నుంచి 01 April 2008 మధ్యలో జన్మించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ని వచ్చేసి రీజన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 స్టేట్స్ని కలిపి సదరన్ ప్లెయిన్స్ అనే ఒక కేటగిరీ కింద యాడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మినిమం హైట్ అగ్నివీర్ GD మరియు ట్రేడ్మెన్ బోత్ 8th and 10th బేస్ మీద అప్లై చేసే ఆస్పిరెంట్స్ మినిమం హైట్ 166 centimeters ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్కు అప్లై చేసే ఆస్పిరెంట్స్ 165 centimeters. అదేవిధంగా అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్కు అప్లై చేసే ఆస్పిరెంట్స్ 162 centimeters మినిమం హైట్ ఉండాలి. దీంతో పాటుగా మనకు చెస్ట్ 77 centimeters నార్మల్ చెస్ట్ ఉండాలి విత్ ఎక్స్పాన్షన్ అంటే బ్రీత్ తీసుకున్న తర్వాత 5 centimeters రావాలి. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫిజికల్ స్టాండర్డ్స్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీస్కి సంబంధించి పోస్టులలో కూడా వీరికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి 2 centimeters, చెస్ట్ 3 అండ్ వెయిట్ వచ్చేసి 5 kgs వెయిట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బోనస్ మార్క్స్ ఏదైతే ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దాంట్లో కొన్ని కేటగిరీస్కి సంబంధించి ఆస్పిరెంట్స్కు బోనస్ మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏ కేటగిరీ
ఏ కేటగిరీలో మనకు సన్ ఆఫ్ సర్వీస్ మెన్, సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, సన్ ఆఫ్ వార్ విడో అంటూ మనకు కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. వీరికి అన్ని కేటగిరీస్కి సంబంధించి పోస్టులలో కూడా 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత బి కేటగిరీ స్పోర్ట్స్ మెన్, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కేటగిరీస్కి సంబంధించి పోస్టులలో వివిధ రకాలుగా బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ లేదా అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ అనే ఒక కేటగిరీని 6 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి వీడియోని పాస్ చేసి మీరు ఏ కేటగిరీ కింద ఫాలో అవుతారు, మీకు ఎన్ని బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బోనస్ మార్క్స్ కింద అన్ని కేటగిరీస్కి సంబంధించి పోస్టులో కూడా 5 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కేటగిరీస్కి సంబంధించి పోస్టులో కూడా 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అగ్నివీర్ జీడీకి సంబంధించి 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని కేటగిరీస్కి 15 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ సి సర్టిఫికేట్ ప్లస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వారికి అగ్నివీర్ జీడీకి సంబంధించి 25 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని కేటగిరీస్కి 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి 15 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం ముందుగా చెప్పినట్టు అగ్నివీర్ టెక్నికల్ పోస్టుకు ఓన్లీ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆస్పిరెంట్సే కాకుండా ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా కోర్సెస్ ఎవరైనా కంప్లీట్ చేస్తుంటే వారికి ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కాకుండా ఎవరికైనా బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయా అనేది కూడా చెక్ చేసుకోండి నీట్గా. ఎందుకంటే ఒక్క మార్క్తో మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ నుంచి జాబ్ రాకుండా పోయే సిచ్యుయేషన్కి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడో ఉన్న ర్యాంకుని మనం ముందుకు తీసుకెళ్ళి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా బోనస్ మార్క్స్ ఏవైనా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. తర్వాత మనకు అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. వారి యొక్క సర్టిఫికేట్ ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో దానికి జస్ట్ 2 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. చివరిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు టోటల్గా 2 phases ఉంటాయి. Phase 1 ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారు మాత్రమే Phase 2లో నిర్వహించేటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మనకు ఈసారి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్కు సంబంధించి ఒక చాలా పెద్ద అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే కంప్లీట్గా 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఒకటి. కాబట్టి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇండియన్ ఆర్మీ కోసం ట్రై చేస్తున్నారో ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత మనకు ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ ఏ విధంగా అలాట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈసారి నోటిఫికేషన్లో మనకు ఎక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ గురించి మెన్షన్ చేయబడలేదు. కాబట్టి ఆ యొక్క అప్డేట్ కోసం మనము ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఎవరైతే అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ అనే పోస్టుకు అప్లై చేస్తారో వారందరూ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్తో పాటుగా టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ 30 words per minute టైప్ చేయాలి. ఈ టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన వారు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మనకు ఈసారి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ అనే ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఎగ్జామ్ యొక్క సివియారిటీ అంటే డిఫికల్ట్ ఉందా ఈజీ ఉందా అనే దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని మార్క్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సెకండ్ ఫేజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే ఆస్పిరెంట్స్ మేము రన్నింగ్ సరిగ్గా చేయలేము కానీ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి కంట్రీకి సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారో వారికి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. గత నోటిఫికేషన్స్ను మనం గమనించినట్లయితే జస్ట్ Group 1 అండ్ Group 2లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలిజిబిలిటీ ఉండేది. కాకపోతే మనకు ఈసారి 1.6 kmలో జస్ట్ Group 1 అండ్ Group 2 కాకుండా అడిషనల్గా
గ్రూప్ 3 అండ్ 4ను కూడా యాడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కు 60 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కు 48 మార్క్స్, గ్రూప్ 3లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కు 36 మార్క్స్, గ్రూప్ 4లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కి 24 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 1.6 km క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్ అందరికీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పుల్అప్స్. ఈ పుల్అప్స్ కూడా ఏ విధంగా మార్క్స్ అలాట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే యాస్పిరెంట్స్ 1.6 km రన్నింగ్ అండ్ బీమ్ పుల్అప్స్ క్వాలిఫై అవుతారో వారందరూ 9 feet డిచ్ మరియు జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు అడాప్టబిలిటీ టెస్ట్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే యాస్పిరెంట్స్ ర్యాలీ సైట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారందరూ కూడా అడాప్టబిలిటీ టెస్ట్ను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యాస్పిరెంట్స్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అవుతారో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లాస్ట్ స్టేజ్ అయినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్కు క్వాలిఫై అవుతారు. మేల్ యాస్పిరెంట్స్తో పాటుగా ఫీమేల్ యాస్పిరెంట్స్కి సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 12th March 2025 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండ్ డేట్ 10th April 2025 వరకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో అది June month 2025లో నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్టయితే ఉమెన్ కేటగిరీలో కేవలం అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. వీరికి కూడా ఏజ్ 17.5 to 21 years ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th బేస్. ఎవరైతే ఫీమేల్ యాస్పిరెంట్స్ 10th బేస్ మీద ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్ట్కు అప్లై చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్టయితే ఎవరైతే ఫీమేల్ యాస్పిరెంట్స్ 01 October 2004 నుంచి 01 April 2008 మధ్యలో ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ని తీసుకున్నట్టయితే ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ను రీజియన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మన స్టేట్స్ ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ మరియు యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి వచ్చేసి సదరన్ ప్లెయిన్స్ అనే రీజియన్ కింద యాడ్ చేయడం జరిగింది. ఈ ఏరియాస్కి సంబంధించి ఫీమేల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మినిమం హైట్ 162 centimeters ఉండాలి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ బ్రీతింగ్ 5 centimeters ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి రిలాక్సేషన్ను టోటల్గా 2 categories డివైడ్ చేశారు. ముందుగా ఏ కేటగిరీ విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ హూ హ్యావ్ డైడ్ ఇన్ హార్నెస్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఫీమేల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్పౌజ్ అనగా హస్బెండ్ సర్వీస్ చేస్తూ రిటైర్ అవ్వకముందే మరణించి ఉంటారో వారికి హైట్లో 2 centimeters మరియు వెయిట్లో 2 kgs రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి హైట్లో 2 centimeters మరియు వెయిట్లో 5 kgs రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. బోనస్ మార్క్స్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మేల్ యాస్పిరెంట్స్కు ఏ విధంగా అయితే బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఫీమేల్ యాస్పిరెంట్స్కి కూడా బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక కేటగిరీ ఎక్కువ ఉంది. అది వచ్చేసి బి కేటగిరీలో ఉన్న విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ హూ హ్యావ్ డైడ్ ఇన్ హార్నెస్. మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే ఎవరైతే ఫీమేల్ యాస్పిరెంట్స్ వారి యొక్క స్పౌజ్ అనగా హస్బెండ్ సర్వీస్ చేస్తూ రిటైర్ అవ్వకముందే మరణించి ఉంటారో వారికి 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ యాస్పిరెంట్స్ ఇద్దరికి కూడా సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ phase 2కి సంబంధించి రిక్రూట్మెంట్ ర్యాలీ ఏదైతే ఉంటుందో అందులో 1.6 km రన్నింగ్కి సంబంధించి టైమింగ్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కు 60 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2లో క్వాలిఫై అయిన యాస్పిరెంట్స్కు 48 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. యాస్పిరెంట్స్ 1.6 km రన్తో పాటు 10 feet లాంగ్ జంప్ అండ్ 3 feet హై జంప్ రెండు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇవి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మన SLNSB ఆర్మీ కోచింగ్ సెంటర్ నందు March 25th 2025 నుంచి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కు సంబంధించి అగ్నివీర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్ మరియు టెక్నికల్కు సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కావున ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చిన నంబర్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.